మీద ఒట్టేసి అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని మాట ఇవ్వండి. అక్కడ పుస్తకం ఎక్కడ ఉంది? ఇది పుస్తకమే కదా? ఓకే, మిరాయి పుస్తకం వేరే అండి. అయితే ఇది వేరే పుస్తకం, ఓకేనా? ఇది మిరాయి లాంటి పుస్తకం. ఓకే, సరే అయితే ఒట్టేయండి. అంతా నిజమే చెప్తాను, బొట్టు అంతా నిజమే చెప్తాను, నిజం తప్ప ఇంకేమీ చెప్పనని. అదే చెప్తాను. బొట్టు అన్నారా? నేను ఒట్టాను లేదు, బొట్టు అన్నాను. సరే బొట్టో ఒట్టో ఏదో ఒకటి. ఓకే, మీరు 5-6 సినిమాలు ఏకధాటిగా చేసేస్తున్నారని విన్నాం, ఇది నిజమేనా? ఆ దేవుడు కరుణిస్తే అలాగే జరిగిపోతుందండి. సూపర్, అదే జరగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాము. సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు పాజిటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా, నెగటివ్ క్యారెక్టర్ ప్లే చేయడం ఈజీయా? సినిమా చేయకపోవడం కష్టం అండి, సినిమా చేయడం ఏదైనా ఈజీ. ఏదైనా ఒక సినిమా చేస్తూ ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుందండి. అవును, ప్రేమతో ఏ పని చేసినా ఈజీగానే ఉంటుంది. మూడో క్వశ్చన్ చాలా కష్టమైనటువంటి క్వశ్చన్, మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అడగండి. అడుగుతాను ప్లీజ్ మనోజ్. ఓకే, అడగండి ప్లీజ్. ఈ సినిమాలో తను కాపాడుతానంటున్నాడు మొత్తం, కాబట్టి ఇప్పుడు మీరు కూడా ఒక కాపాడేటువంటి ఒక ఫేజ్లోకి వెళ్ళారు. మీరు ఒక పడవలో వెళ్తున్నారు, మీరు తేజ సజ్జ, కార్తిక్ ఘట్టమనేని, పడవ మునిగిపోతుంది, 2 లైఫ్ జాకెట్స్ మాత్రమే ఉన్నాయి. ఎవరైనా 2 మాత్రమే తప్పించుకోగలుగుతారు. ఆ 2 ఎవరు? నేను ఇద్దరిని ఇసిరేసి నేను ఒక్కనే 2 లైఫ్ జాకెట్స్ వెళ్ళిపోతాను. లేదు, మా డైరెక్టర్ తీసుకెళ్తారు, ఇంకో సినిమా చేసుకుంటారు అప్పుడు. తేజ ఎందుకైనా మంచిది, తమ్ముడిని నా వీపులో వేసుకొని అలా హనుమంతుడిలా తీసుకెళ్ళిపోతారు. లైఫ్ జాకెట్ అక్కర్లేదు. సో మొత్తం ముగ్గురు ముగ్గురు సేవ్. థ్యాంక్ యూ సో మచ్. మీ క్వశ్చన్స్ అయిపోయాయి. ఎస్ తేజ గారు, ఒక్క నిమిషం. ఇంకో పుస్తకం ఏది? ఎందుకు చూపిస్తున్నాం అంటే ప్రింట్ చేయించాం కాబట్టి. ఇదే మన మిరాయి పుస్తకం, చూసారు కదా? ఇది ప్రింట్ తీపిచ్చారండి. ఇదే